బాలీవుడ్ స్టార్స్ కూడా అందనంత ఎత్తు ఎదిగిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజా ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్నారు. సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం కూడా ఈ ఏడాది ప్రారంభం కాబోతుంది. అంటే 2 ఏళ్ల వరకు ప్రభాస్ కాల్ షీట్లు ఖాళీగా ఉండే అవకాశం లేదు అన్నమాట. మరోవైపు కల్కి 2, సలార్ 2 సీక్వెల్స్లో కూడా ప్రభాస్ నటించాల్సి ఉంది. వీటి పరిస్థితి ఏంటో ఇప్పుడే తేలేటట్టు లేదు. అయితే ఓ పాన్ ఇండియా డైరెక్టర్ మాత్రం ప్రభాస్ అభిమానులకు షాక్ ఇచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ప్రభాస్ అభిమానులు కల్కి 2 చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కల్కి 2లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు? డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ని పూర్తి స్థాయిలో కర్ణుడిగా చూపిస్తాడా? ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం ఫ్యాన్స్ కల్కి 2 కోసం ఎదురుచూస్తున్నారు. కల్కి మొదటి భాగం పాన్ ఇండియా వైడ్గా 1,100 కోట్లు రాబట్టింది. కల్కి 2 ఇంకా భారీగా ఉండబోతుందని అంచనాలు వేస్తున్నారు. అయితే తాను కల్కి 2 పూర్తి చేసే వరకు మరో ప్రాజెక్ట్ చేపట్టనని నాగ్ అశ్విన్ గతంలో తెలిపారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు నాగ్ అశ్విన్ తన తదుపరి చిత్రానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే ఆ చిత్రం కల్కి 2 కాదు. ప్రభాస్ బిజీ షెడ్యూల్ నాగ్ అశ్విన్ తాత్కాలికంగా కల్కి 2 చిత్రాన్ని పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. RRR చిత్రంలో నటించిన క్రేజీ హీరోయిన్ ఆలియా భట్తో నాగ్ అశ్విన్ ఒక చిత్రం చేయబోతున్నట్లు బిగ్ టౌన్లో ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ నాగ్ అశ్విన్ ఆలియా భట్ని కలిసి స్టోరీ ఐడియా చెప్పారట. ఆలియా భట్ కూడా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నాగ్ అశ్విన్ పలుమార్లు ఆలియాను కలిసి చర్చలు జరిపారు. బడ్జెట్కి సంబంధించి లెక్కలు తేలితే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవుతుందని తెలుస్తున్నది.